రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనము. నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. హల్లెలూయా. మరి మనము దేవుని చేత ఆశీర్వదింపబడాలి అనంటే మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి వెంబడించేటువంటి వారముగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మనకి దేవుడు ఏ దేశమునైతే ఇచ్చి ఉన్నాడో ఆ దేశంలో మనము దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డలంగా ఉండాలి. మనం దేవుణ్ణి హెచ్చించేటువంటి వారముగా ఉండాలి. మనం దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, ఆయనను హెచ్చించినప్పుడు మరి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు గనుక మనము మన యొక్క హృదయాలలో కనుక దేవునికి స్థానం ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మరి బీదలనైనా ఆయన ఆశీర్వదిస్తాడు, ధనవంతులనైనా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు అనంటే మనము దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, మనము మరి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొనినప్పుడు ఆయన మనల్ని దీవించడానికి, మనకి సమృద్ధిని దయచేయడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనము ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించి కనుక నడిచినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన పైన ఆధారపడుతూ ఆయన చెప్పినటువంటి మార్గంలో కనుక నడిచినట్లయితే ఎన్నో దీవెనలను మనం చూస్తూ ఉంటాము. మనము మరి మన ఇష్టమైనటువంటి మార్గంలో కనుక నడిచినట్లయితే మేబీ ఆ దీవెనలు రావు. కనుక మనము మరి దేవుడిని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి అని అంటే దేవుని కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు జీవిస్తే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం లోకం కొరకు జీవిస్తే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నటికీ కూడా పొందుకోలేం. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఇష్టానుసారంగా కాదు, కానీ హృదయపూర్వకంగా దేవుని వెంబడించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా యేసయ్యా మీకే స్తోత్రములు. ప్రేమాస్వరూపి అయినటువంటి మా గొప్ప దేవ మీకే స్తోత్రములు. ప్రభువా, యుగములను పరిపాలించేటువంటి మా కన్న తండ్రి మీకే వందనాలు. మీ నామమునకే స్తుతియు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నా. ఆయన తండ్రి, నీ మాటలు విని మిమ్మల్ని వెంబడించేటువంటి స్థితిని మాకు దయచేయండి. ప్రభువా, నీ చేత ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలముగా మేము ఎదుగుటుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.